హలో ఎవ్రీవన్, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి యూస్ఫుల్ వ్లాగ్స్. ఈరోజు నేను యాంటిక్ జ్యువెలరీ, బ్యాంగిల్స్, హారం, నెక్లెసెస్, బీడ్స్ కలెక్షన్లో ఉన్న హారంలు అవి మీకు చూపిద్దామని అను జ్యువెలరీస్కి వచ్చాను. ఈరోజు గోల్డ్ రేట్ ప్రకారం ఇలా ఉంది. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో ఆల్రెడీ నేను లాస్ట్ టైం వీడియో చేసినప్పుడు మీకు అంతా చూపించాను కదా. ఇక్కడ చైన్స్, ఇయర్ రింగ్స్ అన్నీ ఉంటాయి. పైన బ్యాంగిల్స్, హారం, నెక్లెసెస్, యాంటిక్ జ్యువెలరీ మొత్తం, నెక్స్ట్ డైమండ్ ఫినిషింగ్వి, డైమండ్స్ జ్యువెలరీ మొత్తం అన్నీ ఉంటాయి అన్నమాట. తర్వాత ఇక్కడ హారమ్స్తో మొత్తం మనం ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మోడల్స్ చూద్దాం. ఇది నెక్లెస్ కుందన్ బీడ్స్తో మిడిల్లో స్టోన్ వస్తూ ఉంది. చాలా హెవీగానే ఉంది. బాగా వెయిట్ కూడా 50 గ్రామ్స్ ఉందన్నమాట. 49,950 గ్రామ్స్ అట్లా అనమాట. సో 50 గ్రామ్స్ నెట్ వెయిట్. ఇది నెక్ సెట్ ఓన్లీ అనమాట. సో ఈరోజు గోల్డ్ ప్రైస్ ప్రకారం మనకి 1 గ్రాము వేస్టేజ్, జిఎస్టీ అన్నీ కలిపి అసలు 1 గ్రామ్కి 10,000 అప్రాక్స్ దగ్గరలో అయిపోతుంది కదా, నియర్లీ 9,000 అట్లా. సో అలా అనమాట. 49 గ్రామ్స్కే అవుతుంది, అంటే ఇంచుమించు 5 lakhs దగ్గర నియర్లీ అవుతుంది అనమాట. తర్వాత ఈ హారం చాలా బాగుంది కదా. ఇది పీకాక్ డిజైన్ వచ్చి మధ్యలో ఈ కుందన్స్ ఉన్నాయి. ఎమరల్డ్, రూబీ స్టోన్స్తో, రూబీ పోటాస్తో కూడా ఉందన్నమాట. హారం అయితే చాలా ఉంది థిక్నెస్. ఇది 84 గ్రామ్స్ ఉందన్నమాట. 83 పాయింట్ అట్లా చేంజ్ నెట్ వెయిట్. ఇది ఇంకొక నెక్లెస్, లక్ష్మీదేవి మోడల్తో డిడి బాల్స్తో కిందన హ్యాంగ్ చేస్తూ వచ్చింది కదా. మధ్యలో రూబీ పోటాస్ కూడా ఉన్నాయి. లక్ష్మీదేవి పీకాక్ డిజైన్తో వచ్చింది అనమాట. ఇది చూడడానికి కూడా హెవీగానే ఉంది. నెట్ వెయిట్ 25 గ్రామ్స్ అనమాట. ఇది సైడ్న చిన్న ఎమరాల్డ్తో కూడా వచ్చింది. పీకాక్, లక్ష్మీదేవి డిజైన్స్తో అనమాట నెక్ సెట్. తర్వాత ఇది ఈ హారం కూడా లక్ష్మీదేవి పెండెంటే వచ్చింది. ఇది కిందనేమో ఎమరాల్డ్ స్టోన్స్తో, రూబీ పోటాస్తో ఇది కూడా డిజైన్ చేశారు. చాలా బాగుంది, హెవీగా కనిపిస్తుంది కదా. ఇది కూడా 63 గ్రామ్స్ ఉంది హారం వెయిట్. నెక్స్ట్ ఇది ఇంకొక నెక్లెస్. ఇది 23 గ్రామ్స్ ఉంది నెట్ వెయిట్. తర్వాత పీకాక్ డిజైన్స్, డిడి బాల్స్తో అనమాట. ఇది హారం అనమాట. ఇది 48 గ్రామ్స్ ఉంది హారము. చూడడానికి చాలా హెవీగా ఉంది కదా. లక్ష్మీదేవి పీకాక్ డిజైన్స్తో, రూబీ పోటాస్తో డిజైన్ చేశారు. ఈ డీడీ బాల్స్ 5 లైన్స్ వచ్చేసరికి చాలా హెవీగా కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ స్కీమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. 180 days స్కీమ్ వచ్చి మేడం, మనకి సింగిల్ పేమెంట్ ఉంటుంది. ప్రొసీజర్ ఎట్లాగంటే, మన దగ్గర ఏదైనా ఫ్యూచర్లో ఒక 6 months, 1 year లోపు ఏదైనా పర్చేసింగ్ ఉంటే, ఆ పర్చేసింగ్ మనకి ఇప్పుడు ఒక 100 grams అలా పర్చేసింగ్ ఉంది అనుకుంటే, మన దగ్గర ఏదైనా ఓల్డ్ గోల్డ్ ఉన్నా లేకపోతే క్యాష్ ఉంటే ఒకటే పేమెంట్ కింద తీసుకుంటాం. తీసుకుని ఇప్పుడు సపోజ్ మీరు 916 గోల్డ్ ఇచ్చారంటే, అది ఈ రోజు రేటుకి ఎంత వెయిట్ అయితే వస్తుందో సేమ్ వెయిట్తో మా దగ్గర ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాం మనం. ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఆఫ్టర్ 180 days తర్వాత మీకు అంతే వెయిట్తో తరుగు మజూరీ లేకుండా మేము ఆర్నమెంట్ ఓన్లీ మీరు జిఎస్టీ ఒకటి పే చేసుకోవచ్చు. అది ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. అంటే షార్ట్ పీరియడ్లో ఒక వితిన్ 1 yearలో ఏదైనా మ్యారేజెస్ ఉన్నా, ఏదైనా బల్క్లో తీసుకోవాలి. చాలా బాగుందండి. 11 months స్కీమ్ కూడా ఉంది మేడం. 11 months స్కీమ్ ఏంటంటే, ఏ రోజు ఆ రోజు గోల్డ్ రేట్ మన అకౌంట్లో యాడ్ అవుతూ వస్తుంది. ఆఫ్టర్ 11 months తర్వాత మనకి ఎంతైతే గోల్డ్ అక్యుములేటెడ్ అవుతుందో అదే గోల్డ్ రేట్తో తరుగు మజూరీ లేకుండా ఆర్నమెంట్ తీసుకోవచ్చు. సూపర్. సేమ్ రెండింటికి జిఎస్టీ పే చేసుకోవాలి. మనం ఇప్పుడు గ్రాస్ ఇప్పుడు తీసుకున్నాం అనుకోండి, ఎంత నెట్ వెయిట్ 28 grams ఉంది కదా. ఇప్పుడు 28 grams వరకు మీ స్కీమ్ వస్తే 28 grams వరకు తీసుకోవచ్చు. అడిషనల్ స్టోన్ కాస్ట్, జిఎస్టీ మీరు పే చేయాలి. మేకింగ్ ఛార్జెస్ వితౌట్ మేకింగ్ వస్తుంది. ఈ డిజైన్ చాలా బాగుంది. ఇది నెక్లెస్ 28 గ్రామ్స్ ఉందన్నమాట నెట్ వెయిట్. చాలా బాగుంది కదా. దీని మీద చిన్న స్టోన్ అనమాట, వైట్ స్టోన్. అసలు చాలా సింపుల్గా కార్వింగ్ చేశారు. అసలు లుక్ వైజ్ అదిరిపోతుంది. మీకు ఇంకా అంత చిన్న సైజు మైక్రో స్టోన్ అంటారు చూడండి, అంత బాగా వచ్చింది అనమాట. చాలా బాగుంది. తర్వాత ఈ హారం చూసారా, అసలు ఒక లెవెల్లో ఉంది, అదిరిపోయిందని చెప్పచ్చు. మ్యాంగో డిజైన్తో బీడ్స్ వచ్చేసరికి
అసలు చాలా బాగుంది. నెట్ వెయిట్ 83 గ్రామ్స్ ఉంది ఇది. అది మొత్తం బీడ్స్ సైడ్న జుమ్కా డిజైన్తో హ్యాంగ్ చేసి ఎమరల్డ్ స్టోన్ పర్ల్స్ అన్నీ చేసేసరికి లుక్ వైజ్ ఇలా ఉందన్నమాట. నా ఫ్రెండ్ పెట్టుకొని చూపిస్తుంది. సో లైట్ కలర్ డ్రెస్ అవడంతో తనది అంత బాగా కనిపించట్లేదని మళ్ళీ వాళ్ళు కొంచెం శారీ టైప్ది ఇచ్చారనమాట. అసలు అది పెట్టుకుంటే అద్దరిపోయింది కదా. అసలు లుక్ వైజ్ అయితే చాలా హెవీగా కనిపిస్తుంది. డిఫరెంట్గా డిజైన్ చేశారు కదా, కొంచెం బీడ్స్ ప్లస్ గోల్డ్ జ్యువెలరీతో. సో అద్దరిపోయింది అనమాట. నెక్స్ట్ ఇది ఇంకొకటి పర్ల్స్తో, తర్వాత యాంటిక్ బాల్స్ అవి ఉంది. ఎమరల్డ్ స్టోన్ కూడా లాస్ట్న ఇచ్చారనమాట. చాలా బాగుంది కదా, హెవీగా కనిపిస్తుంది. కింద చక్కగా జుమ్కా డిజైన్లా వచ్చింది. అది కూడా చూడడానికి చాలా బాగుంది కదా. 16 గ్రామ్స్ అనమాట అది నెట్ వెయిట్. తర్వాత సేమ్ ఇందులోనే కోరల్స్తో కూడా ఉంది. ఇందులో కోరల్స్ ప్లస్ పర్ల్స్ యాంటిక్ బాల్స్తో కలిపి చాలా బాగా డిజైన్ చేశారు. ఇది కూడా నెట్ వెయిట్ 16 to 18 గ్రామ్స్ మధ్యలోనే ఉంది. ఇలా సింగిల్ లైన్ సింపుల్గా ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళకి మాత్రం చాలా మంచి డిజైన్ అని చెప్పొచ్చు. చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకొక డిజైన్ చూద్దాం. ఈ హారం చాలా హెవీగా కనిపిస్తుంది కదా. ఇది కూడా కుందన్స్తో డిజైన్ చేశారు. చూడ్డానికి చాలా హెవీగా ఉంది, కానీ అది వెయిట్ కూడా అంతే ఉంది. చాలా బాగుంది. పీకాక్ డిజైన్. నెక్స్ట్ శంఖం మోడల్లా వస్తూ కుందన్స్ యాడ్ చేశారు. దానికి పైన మళ్ళా చిన్న కుందన్స్ యాడ్ చేసేసరికి లుక్ వైజ్ అదిరిపోయింది. కింద చిన్న లక్ష్మీదేవి వస్తూ డిడి బాల్స్ జుమ్కాస్ లాగా హ్యాంగ్ అయ్యేసరికి లుక్ వైజ్ అదిరిపోయింది హారం. ఇది నెట్ వెయిట్ 94.310 ఉందన్నమాట. చాలా హెవీగా ఉంది. ఈ బ్రైడల్స్కి చాలా బాగుంటాయి ఇంత పెద్ద హారాలు అయితే. తర్వాత ఇది ఇంకొక హారం. ఇది వెయిట్ 74.610 గ్రామ్స్ అనమాట. చాలా హెవీగా ఉంది కదా ఇది కూడా. ఇది పికాక్ డిజైన్ వచ్చి రూబీ పోటాస్తో చాలా సింపుల్గా హెవీగా కనిపిస్తుంది. తర్వాత ఈ చోకర్ కూడా 32.150 అనమాట. ఇది కూడా చాలా బాగుంది ఎమరల్డ్ బీడ్స్తో. నెక్స్ట్ ఇంకొక చోకర్. ఇది కూడా 38.830 గ్రామ్స్ అనమాట. ఇదైతే చాలా హెవీగా నిండుగా ఉందన్నమాట. ఎమరల్డ్ బీడ్స్తో, పర్ల్స్తో, లక్ష్మీదేవి, శంఖం మోడల్, అష్టలక్ష్మిలో ఉన్నట్టు ఫుల్గా పెట్టారు పైన. అది డిజైన్ పికాక్తో. చాలా హెవీగా లుక్ వైజ్ అయితే అదిరిపోయింది బ్రైడల్కి. అంటే మనం ఇప్పుడు గోల్డ్ ప్రైస్ ఎక్కువ పెరిగేసరికి మనం తక్కువ బడ్జెట్లో ఏదొస్తే మనకి అదే సూపర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇది ఇంకొక చోకరు. ఇది మాత్రం చాలా హెవీగా, వెయిట్ కూడా బాగానే ఉంది. 69.981 అంటే 70 గ్రామ్స్ అనమాట. చాలా హెవీగా ఉంది కదా. సో చోకర్కి ఇంత పెట్టాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇది నచ్చుతుంది. ఇది రూబీ పోటాస్తో డిజైన్ చేశారు. అన్ని ఎమరల్స్తో వస్తే ఇది రూబీ పోటాస్తో రూబీ పర్ల్ డిజైన్ చేశారు. చాలా బాగుంది అది. తర్వాత ఇది ఇంకొక హారం. ఇది కూడా హారం 69 గ్రామ్స్ ఉంది. ఇందాక చోకర్ 69 గ్రామ్స్ ఉంది. ఇది హారం కూడా 69 గ్రామ్సే ఉందన్నమాట. చాలా బాగుంది ఇది కూడా. తర్వాత ఇది ఇంకొక హారం. ఇది డబల్ డిజైన్తో 2 లైన్స్ వచ్చింది స్టెప్ వైజ్. చాలా బాగుంది కదా ఈ మోడల్. ఇది 61 గ్రామే ఉంది, కానీ చాలా బాగుంది. లక్ష్మీదేవి పక్కన పీకాక్ డిజైన్స్తో 2 లేయర్స్కి డిఫరెంట్గా డిజైన్ చేశారు. ఇది కూడా పర్ల్స్ ఎమరల్స్తో. లుక్ వైజ్ అయితే అదిరిపోయింది. ఇది ఒకటి వేసుకుంటే చాలన్నమాట, అంత బాగుంది ఇది. చాలా డిఫరెంట్గా నాకు అనిపించింది ఇప్పుడున్న మోడల్స్లో. తర్వాత ఇది ఇంకొక హారం. ఈ హారం కూడా లీఫ్ డిజైన్లా డిజైన్ చేశారనమాట. లక్ష్మీదేవి పెండెంట్తో వచ్చింది. కింద బర్ల్స్తో లాకెట్ డిజైన్ చేశారు. ఇది 63.676 ఉందన్నమాట. రూబీ పోటాస్ కూడా వచ్చాయి లైట్గా అనమాట. కొంచెం డిఫరెంట్గా గోల్డ్ ప్యూర్ మొత్తం తీసుకుందాం అన్న వాళ్ళకి ఇలాంటి డిజైన్స్ బాగా నచ్చుతాయి. అంటే ఎక్కడ స్టోన్ వైజ్ రాకుండా అనమాట. ఇది ఒక మంచి మోడల్ అని చెప్పొచ్చు. తర్వాత ఇది ఇంకొక హారం. ఇది 66.188 గ్రామ్స్ అనమాట. ఇది కూడా చాలా హెవీగా కనిపిస్తుంది కదా. సో ఇది కూడా చిన్న లక్ష్మీదేవి పికాక్స్తో డిజైన్ చేశారు. ఈ హారం కూడా
చాలా హెవీగా ఉంది. ఇది కూడా ఇది 80 గ్రామ్స్ అన్నట్టు ఉందన్నమాట. చాలా బాగుంది. నెక్స్ట్ ఇది ఇంకొక హారం. ఇది కూడా 56 గ్రామ్స్ ఎంత ఉంది. ఇది కూడా రూబీ పోటాస్, లక్ష్మీదేవి, పీకాక్ ప్రతిదీ డిఫరెంట్గా డిజైన్ చేశారు. కానీ అన్నిట్లో ఇది కామన్గానే ఉంటాయి కదా ప్రతి హారంకిని. ఒక్కొక్కటి ఒక్కో డిజైన్లా డిఫరెంట్గా డిజైన్ చేసి ఉన్నాయి. లక్ష్మీదేవి ఇక్కడ బాగా ఎంబోజ్ అయి ఉంది కదా, చాలా బాగా కనిపిస్తుంది కార్వింగ్. నెక్స్ట్ ఇది ఇంకొక హారం. ఇది కూడా చాలా బాగుంది కదా. ఇది డిజైన్ వైజ్ లుక్ వైజ్ అదిరిపోయింది. యూ షేప్ వచ్చేసరికి హెవీగా కనిపిస్తుంది బ్రైడల్స్ గట్రా. ఇది 44 గ్రామ్సే ఉంది, కానీ చాలా హెవీగా కనిపిస్తుంది కదా, లుక్ వైజ్ అదిరిపోయింది. తర్వాత ఇది సీజెడ్ స్టోన్స్తో చేసిన నెక్ సెట్ అనమాట. ఇది రోజ్ గోల్డ్ ఫినిషింగ్ ఉంది, 18 క్యారెట్స్ గోల్డ్లో అనమాట. కానీ చాలా బాగుంది కదా, లుక్ వైజ్ అసలు డైమండ్ ఫినిషింగ్ లాగే ఉంది యాజ్ ఇట్ ఈజ్. అయితే డిజైన్ కానీ ఆ మోడల్ కానీ చాలా బాగుంది, వేసుకుంటే కూడా చాలా బాగుంది. ఇది ఒక మోడల్ అనమాట. ఇది స్టోన్ వైజ్ వేస్తారు. నెక్స్ట్ ఇది ఇంకొక మోడల్. ఇది కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేశారు. వన్ సైడ్ బీడ్స్తో, వన్ సైడ్ మెష్ చైన్ లాగా అనమాట. ఇది ఒక మోడల్, జస్ట్ మీకు చూపిస్తున్నాను డిఫరెంట్గా డిజైన్ చేసింది. తర్వాత ఇది ఇంకొక మోడల్. ఇది నెక్ సెట్ ఇంకొకటి. ఇది విక్టోరియా పెండెంట్ లాగా అనమాట. ఇవి సీజెడ్ స్టోన్సే. కొంచెం ఆ చైన్ డిఫరెంట్గా ఉంది కదా, 5 లేయర్స్ లాగా వస్తూ చాలా బాగుంది. ఇది ఒక మోడల్. నెక్స్ట్ ఇది కూడా సీజెడ్ ఫినిషింగే, అద్దరిపోయింది అసలు డైమండ్ ఫినిషింగ్ లుక్తో నెక్లెస్ అయితే. ఇది కూడా 26.430 గ్రామ్స్ ఉందన్నమాట. చూడడానికి అయితే చాలా హెవీగానే కనిపిస్తుంది కదా. ఈ డిజైన్ చాలా బాగుంది, లుక్ వైజ్ అదిరిపోయింది. సేమ్ డైమండ్ ఫినిషింగే. ఆ బీడ్స్ అలా హ్యాంగ్ అయ్యేసరికి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇది కూడా రోజ్ గోల్డ్ ఫినిషింగే అనమాట. నెక్స్ట్ ఇది ఇంకొక డిజైన్. ఇది బీడ్స్తో వచ్చింది. సో జస్ట్ ఒక మోడల్స్ మీకు చూపిస్తున్నాను అనమాట. ఇది చాలా బాగుంది కదా, నెక్ సెట్ డిఫరెంట్గా డిజైన్ చేసింది. ఆ ఫ్లవర్ టైప్ ఉన్నదాన్ని మధుర పర్ల్ అంటారంట. నెక్స్ట్ కింద ఎమరల్డ్ బీడ్స్, సీజెడ్ స్టోన్సే. ఇది లుక్ వైజ్ అయితే ఇలా ఫ్యాన్సీ టైప్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఫ్యాన్సీ శారీస్ కట్టుకున్నప్పుడు మంచి సూపర్గా ఎలిగెంట్గా కనిపిస్తుంది. ఈ నెక్ సెట్ ఒక్కటి పెట్టుకొని మంచిగా దీనికి తగ్గ ఇయర్ రింగ్స్ పేరప్ చేస్తే అదిరిపోతుంది అనమాట లుక్ వైజ్. ఇది వెయిట్ 22 గ్రామ్స్ ఉందన్నమాట. ఇవన్నీ ఏమంటారు 18 క్యారెట్స్ గోల్డ్ ప్లస్ రోజ్ గోల్డ్ ఫినిషింగ్ అనమాట. ఇవి ఇట్లా ఫినిషింగ్ ఉంటేనే లుక్ వైజ్ అదిరిపోతాయని ఆ ఫినిషింగ్లో చేస్తారు ఇవి. తర్వాత ఇది కూడా డైమండ్ సెట్ లానే ఉంది కదా, అసలు ఎంత బాగుందండి, అంత బాగుంది. ఇది స్టోన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇది చాలా బెస్ట్ ప్రైజ్, బెస్ట్ వెయిట్ అని చెప్పచ్చు. ఇది నెట్ వెయిట్ 65 గ్రామ్స్ ఉందన్నమాట. ఇది నెట్ వెయిట్ 22 గ్రామ్స్ ఉందన్నమాట. ఇవన్నీ రోజ్ గోల్డ్ ఫినిషింగే, కానీ ఎంత సూపర్ ఉందంటే డైమండ్ ఫినిషింగ్ లాగే ఉంది, డైమండ్స్ లాగానే. డైమండ్స్ ఎఫర్ట్ చేయలేనప్పుడు ఈ సీజెడ్ ఈ డిజైన్ ఇట్లా చాలా బాగుంటుంది. తర్వాత ఇది కంటే డిజైన్ నెక్స్ట్ది. అసలు ఎంత బాగుందో పెట్టుకుంటే, చాలా డిఫరెంట్గా డిజైన్ చేశారు. ఇది కూడా పర్ల్స్తో. ఈ పర్ల్స్ కూడా చాలా అందంగా ఉన్నాయి, అన్నీ ఒకే సైజులో ఉన్నట్టు ఉన్నాయి అన్నమాట. కంటికి ప్లస్ పెండెంట్కి కలిపి అవి డిజైన్ చేసేసరికి లుక్ వైజ్ అదిరిపోయింది. దీనికి పెండెంటే సూపర్ అని చెప్పచ్చు, ఎందుకంటే ఆ కార్వింగ్ డిజైన్, ఆ పెండెంట్లో హనుమాన్, రాముడు, వాలి సుగ్రీవుల్లాగా యుద్ధం చేసే మోడల్లా ఆ పెండెంట్ని డిజైన్ చేశారు. అసలు డీటెయిలింగ్గా దాన్ని జూమ్ చేస్తే కానీ తెలియదు. ఇటు రాముడు బాణం పట్టుకొని వేస్తున్నట్టు, హనుమాన్ మధ్యలో వాళ్ళు యుద్ధం చేస్తున్నప్పుడు సో ఉంటుంది కదా, ఆ సిచ్యువేషన్ అన్నమాట. చాలా సూపర్గా ఉంది అసలు, నాకైతే అసలు చాలా బాగా నచ్చింది. ఇది 47.5 గ్రామ్స్ ఉంది. ఇది అప్రాక్సిమేట్ 5 lakhs దగ్గరగా ఉంటుంది అని చెప్పారు. సో ఆ డిజైన్కి ఆ వేస్టేజ్లు అవి అట్లాగే వేస్తారు కదా. తర్వాత బ్యాంగిల్స్ అనమాట. ఇవి రెగ్యులర్గా మనం డైలీ వేర్కి యూస్ చేసే బ్యాంగిల్స్ మోడల్స్ అనమాట. ఇవి డిజైన్స్ అవిను.
ఈ 4 బ్యాంగిల్స్ 2 బ్యాంగిల్స్ మనం ఎలా కావాలంటే అలా ఇస్తారు. వాళ్ళు కొన్నిటికి 4 బ్యాంగిల్స్‌కి ట్యాగ్ వేశారు. అవి 40 గ్రామ్స్, 42 గ్రామ్స్ నుంచి 4 బ్యాంగిల్స్ ఉన్నాయి. ఇవి 2 బ్యాంగిల్స్ అవి కూడా తీసుకోవచ్చు. ఈ సన్నగా ఉంది థిక్‌నెస్‌గా గానీ 2 బ్యాంగిల్స్ 15.5 గ్రామ్స్ ఉందన్నమాట. కానీ సింపుల్‌గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది కదా! మోడల్స్ అన్నమాట ఇవి. ఇక్కడ డైలీ వేర్‌వి ముందు ఈ బ్యాంగిల్స్ అనమాట. బ్యాంగిల్ సెక్షన్ అయితే చాలా ఉంది. కానీ నేను అన్నీ ఒకసారే చూపించడం కష్టమయ్యి అందువల్ల నేను కొంచెమే చూపిస్తున్నాను. కానీ స్టోర్‌కి విజిట్ చేయండి. అదిరిపోయిన కలెక్షన్ ఉంది వీళ్ళ దగ్గర. 2 ఫ్లోర్స్‌లో కూడా అసలు ఎన్ని డిజైన్స్, ఎన్ని మోడల్స్ ఉన్నాయంటే అన్ని ఉన్నాయి. గోల్డ్ బ్యాంగిల్స్‌లో అయితే చాలా ఉన్నాయి. నేను కూడా కస్టమర్స్ అవి ఎక్కువ ఉండేసరికి నేను కొంచెమే చూపించగలిగాను. ఇక్కడ ప్రతీదీ డిఫరెంట్ డిజైన్స్, మోడల్స్‌తో ఉన్నాయన్నమాట. బ్యాంగిల్స్ గానీ, జ్యువెలరీ ఏదైనా సరే. తర్వాత ప్లెయిన్ బ్యాంగిల్సే కాకుండా కుందన్ యాంటిక్ డిజైన్స్‌లో వచ్చిన కడా టైప్ బ్యాంగిల్స్ కూడా చాలా ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇక్కడ సింగిల్ బ్యాంగిల్ కూడా ఇస్తారు. డబుల్ కావాలంటే డబుల్. ఇది సింగిల్ అయితే 20 గ్రామ్స్, 25 గ్రామ్స్ ఆ వెయిట్‌లో ఉన్నాయన్నమాట. ఒక్కొక్కటి ఒక్కో డిజైన్. ఆ డిజైన్ బట్టి వెయిట్ కూడా అలానే ఉంది. చాలా బాగున్నాయి కదా! ఇవి కూడా లక్ష్మీదేవి పీకాక్ డిజైన్స్‌తో ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్‌లో డిజైన్ చేశారు ఇవి కూడా. ఇక్కడ నేను మీకు ప్రతీదీ వెయిట్ చూపించడానికి ట్రై చేస్తున్నా మ్యాక్సిమము. ఇక్కడ మిగతా బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి. యాంటిక్ డిజైన్‌లో ఉన్నవైతే నేను కొన్నే చూపిస్తున్నాను. వీళ్ళది 3 బ్రాంచెస్ ఉన్నాయంట. ఒకటి ఏఎస్ రావు నగర్‌లో ఉంది. మీరు స్టోర్‌కి విజిట్ చేస్తే మోడల్స్ అన్నీ చూడొచ్చు. గోల్డ్ కూడా అన్నీ 916 కేడిఎంవే. మీరు అన్నీ చెక్ చేసుకొని తీసుకోవచ్చు కూడా. డిజైన్స్ ప్రతి మోడల్‌లో కూడా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇది కడా టైపే సింగిల్ బ్యాంగిల్‌లా వేసుకోవచ్చు అనమాట. సింపుల్‌గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి. సో నాకు ఈ డిజైన్ చాలా బాగా నచ్చింది. ఇది కూడా వెయిట్ చూద్దామని డిఫరెంట్‌గా సింపుల్‌గా ఉంది కదా! ఇది కూడా 18 గ్రామ్సో 19 గ్రామ్సో ఉందన్నమాట. ఇది బ్యాక్ సైడ్ జస్ట్ ఇలా కుందన్స్‌తో ఇలా డిజైన్ చేశారు. ఫ్రంట్ పికాక్ మ్యాంగో డిజైన్‌లా వచ్చి స్క్రూ టైపు కుందన్స్‌తో పెట్టారనమాట. తర్వాత ఇక్కడ ఇంకా కొన్ని డిజైన్స్ ఉన్నాయి. అవి కూడా మీకు చూపిస్తున్నాను. ఇది సింగిల్ బ్యాంగిలే. సింగిల్ కూడా ఇస్తారు. డబల్ కావాలంటే డబల్ కూడా ఇస్తారనమాట. మ్యాక్సిమం ఈ యాంటిక్‌లో అన్నీ 18, 20, 25, 30 వరకు ఉంటాయి. మన వెయిట్‌ని ఎలా కావాలంటే అలా చూడొచ్చు, తీసుకోవచ్చు. తర్వాత సింపుల్‌గా ఉన్న వాళ్ళకి సింపుల్‌గా అనమాట. తర్వాత ఈ డిజైన్ చాలా బాగుంది కదా! ఇది రూబీ డిజైన్స్‌తో స్టోన్స్‌తో వచ్చింది. లక్ష్మీదేవి పికాక్‌తో. మనకి హారములు కానీ, బ్యాంగిల్స్ కానీ ఇవి కామన్ డిజైనే. కాకపోతే వాటిని డిఫరెంట్‌గా డిజైన్ చేస్తుంటారు ఆ డిజైన్‌నే. ఇది కూడా చాలా బాగుంది. తర్వాత బ్యాంగిల్ సెక్షన్‌లో రెగ్యులర్ బేసిస్‌లో కొంచెం విడ్త్‌గా, హెవీగా కనిపించేలా ఉంటాయన్నమాట ఇవన్నీ. ఇలా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు 18-23 గ్రామ్స్ మధ్యలో ఉంటాయన్నమాట 2 బ్యాంగిల్స్. 4 బ్యాంగిల్స్ అయితే కొంచెం సన్నగా ఉంటాయన్నమాట. కానీ విడ్త్ ఉన్న బ్యాంగిల్స్ అన్నీ కూడా 18-23 గ్రామ్సే. ఎనామిల్ పెయింట్ డిజైన్‌తో వస్తాయి కదా! ఆ టైప్ అన్నమాట. కానీ ఇలా ఈ వెయిట్‌లో హెవీగా కనిపించాలంటే మ్యాక్సిమం చాలామంది ఈ టైప్ బ్యాంగిల్సే ఇంట్రెస్ట్ చూపిస్తారు. వీళ్ళ దగ్గర ఇవి చాలా ఉన్నాయి డిజైన్స్. నేను అన్నీ మీకు చూపిస్తున్నాను డిజైన్స్ ఎట్లా ఉన్నాయి అన్నది. బ్యాంగిల్ కలెక్షన్ చూసే కొద్దీ చాలా ఉన్నదన్నమాట వీళ్ళ దగ్గర. యాంటిక్‌లో కానీ, ఇట్లా సింపుల్‌గా కానీ, లేకపోతే రెగ్యులర్ వేర్ కానీ చాలా ఉంది. డిఫరెంట్‌గా ఉంది. వీళ్ళ దగ్గర 16% వేస్టేజ్ అది ఉంటుంది. కొంచెం మోడల్‌ని బట్టి ఆ పర్సెంటేజ్ ఉంటుందన్నమాట. రేట్ వైజ్ అది ప్రైస్ ప్రతిరోజు చేంజ్ అవుతుంది కదా! సో అట్లా వేస్తారనమాట. సో ఇంతటితో నా వ్లాగ్ కంప్లీట్ అయింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.